రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యంపై వ్యాఖ్యల కేసులో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజమైన భారతీయుడైతే అలా మాట్లాడరని హాట్ కామెంట్ చేసింది. చైనా 2000 కిలోమీటర్ల భూమి ఆక్రమించిందని మీకు ఎలా తెలుసని రాహుల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశ భద్రత విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యంపై వ్యాఖ్యల కేసులో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజమైన భారతీయుడైతే అలా మాట్లాడారని హాట్ కామెంట్ చేసింది. చైనా 2000 కిలోమీటర్ల భూమి ఆక్రమించిందని మీకు ఎలా తెలుసని రాహుల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశ భద్రత విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది. రాహుల్ గాంధీపై అయితే సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం చైనా ఆక్రమించింది, చైనా స్వాధీనం చేసుకుంది అనేటువంటి విషయాలు మీకు ఎలా తెలుసు? అసలు దీంట్లో ఈ విషయం 2000 చదరపు కిలోమీటర్ల భూభాగం అనేది చైనాలో కలిసిపోయింది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? అసలు నిజమైన భారతీయులు ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడరు అంటూ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆయన తరపున లాయర్ అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ అసలు ఉన్న సమస్యల మీద మాట్లాడకపోతే, దేశ సమస్యలకు సంబంధించి స్పందించకుండా ఉంటే రాహుల్ గాంధీ అగ్రనేత ఎలా అవుతారు, నిజమైనటువంటి ప్రతిపక్ష నేత ఎలా అవుతారు అనేటువంటి విషయాన్ని ఆయన న్యాయస్థానం ముందు తెలియజేసిన నేపథ్యంలోనే దీని మీద కూడా న్యాయస్థానం ఇటు జస్టిస్ దీపాంకర్ దత్తా అలాగే మాసిమ్లా నేతృత్వంలో కూడినటువంటి ధర్మాసనం దీని మీద ఒక చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఇటువంటి అంశాలనేవి సోషల్ మీడియాలలో చర్చించడం కాదు, ప్రజలందరూ కూడా చూసి సమస్యల మీద ఎక్కడైతే డిస్కషన్స్ అనేవి విచారణలు జరుగుతూ ఉంటాయో, ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగేటువంటి సభల్లో పార్లమెంటులో వీటి మీద ఎందుకు చర్చించరు? వీటిని ఇట్లాంటి సమస్యలను చర్చించాల్సింది సోషల్ మీడియాలో కాదు, పార్లమెంటులో చర్చించాలంటూ కూడా ఒకవైపున న్యాయస్థానం అతని తరపున రాహుల్ గాంధీ తరపున న్యాయవాదికి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2022లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు ఆయన దేశవ్యాప్తంగా కూడా కొన్ని 100 కిలోమీటర్ల పాదయాత్ర అనేది చేశారు. దీన్ని భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన ఈ యాత్ర నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంలోనే లడఖ్లోని గాల్వాన్ లోయలో ఉన్నటువంటి భూమి దాదాపు 2000 చదరపు కిలోమీటర్లు అప్పుడు చైనాతో జరిగినటువంటి యుద్ధ సమయంలో భారత్ కోల్పోయింది, ఇది నిజము అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, ఇది నిజం కాదా అనేటువంటి విషయాన్ని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అంటే 2020లో యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అనే విషయాన్ని ఆయన 2022లో భారత్ జోడో యాత్ర చేపట్టిన సందర్భంలో వివిధ ప్రాంతాల్లో మాట్లాడినటువంటి సందర్భంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా స్వాధీనం చేసుకుని 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు దీని మీద చర్చ కూడా జరగలేదు. దేశ మీడియాలో ఎక్కడ కూడా ఈ విషయాన్ని కూడా దీని మీద ఒక ఆర్గ్యుమెంట్స్ అనేవి కానీ వీటి మీద డిస్కస్ చేయడం కానీ వార్తలు కానీ ఎక్కడా రాకపోవడం అనేది బాధాకరం అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరోవైపు దీని మీద చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ప్రధాని మోదీ దీన్ని పక్కదోవ పట్టించినటువంటి ప్రయత్నాలు చేశారంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీని మీదే ఈ వ్యాఖ్యలకు సంబంధించి శ్రీవాస్తవ అనేటువంటి న్యాయవాది అంతర్జాతీయ న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు మండిపడుతూ తాను చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి సరైనవి కాదు, నిజమైనటువంటి భారతీయులు ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడరు అంటూ ఆయన చేసినటువంటి మాటల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, థ్యాంక్ యూ రత్న.